Namaskaram. Great day everybody. Welcome to another video in English by Lata ma'am. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రామర్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు టాపిక్ పార్ట్స్ ఆఫ్ అ సెంటెన్స్. సో ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఒక్కసారి నేను మీకు మళ్ళీ డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి. యూ హ్యావ్ టు ఫాలో ప్లేలిస్ట్. డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చేస్తే మీకు ఏమీ సరిగ్గా అర్థం కాదు. సో నా ప్లేలిస్ట్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఈ లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఆల్ఫబెట్. Alphabet contains letters. సో ఆల్ఫబెట్ లెటర్కి మధ్య డిఫరెన్స్ తెలియాలంటే మీరు నా ప్లేలిస్ట్లో చూడండి. దాంట్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఈజీగా తెలుసుకోవాలంటే ఎలా? ఆల్ఫబెట్ అంటే ఒక క్లాస్లో ఎవరు ఉంటారు? బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. లెటర్స్ అంటే క్లాస్లో ఉన్నటువంటి చిల్డ్రన్. సో రామ్, రమ్య ఇలా అన్నమాట. సో ఒక క్లాస్ ఎలా అయితే పిలుస్తామో ఏ టు జీ అంతా కలిపి ఒక క్లాస్. వీటిని డివైడ్ చేయలేం. క్లాస్ని మనం బాయ్స్ గర్ల్స్ అని డివైడ్ చేయలేం. దాన్ని సంబోధించేటప్పుడు క్లాస్ అనే సంబోధించగలం. సో ఏ టు జీ మొత్తాన్ని కలిపి ఆల్ఫబెట్ అంటాము. ఆల్ఫబెట్స్ అన్నది ఉండదు, ఆల్ఫబెట్ అంటాము. దాంట్లో ఏ ఈజ్ ఎ లెటర్, బి ఈజ్ ఎ లెటర్, సి ఈజ్ ఎ లెటర్. ఆల్ఫబెట్కి ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. సీక్వెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ఫబెట్. అందుకే దాన్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్ అంటారు. సో లెటర్స్కి వచ్చేసరికి మనం ఏ ఫార్మాట్, దానికి సీక్వెన్స్ ఏమీ ఉండదు, ర్యాండమ్గా మనం రాయొచ్చు. సో కొన్ని లెటర్స్ని కలిపితే వచ్చేది వర్డ్స్, కొన్ని వర్డ్స్ని కలిపితే వచ్చేది సెంటెన్స్. సో ఇప్పటి వరకు మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. మీరు ఇంకా క్లారిటీగా నేర్చుకోవాలి. డెఫినెట్గా ప్లీజ్ నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రీవియస్ వీడియో చూసి తరువాత ఈ వీడియోకి రండి. సో లెట్ us know about parts of a sentence. So what is a sentence? It is a group of words arranged grammatically and has a complete meaning. మనం ఏం చెప్పాలనుకున్నా సెంటెన్స్లోనే కదా చెప్తాము. అది క్లారిటీ లేకపోతే ఎదుటి మనిషికి అర్థం కాదు. కాబట్టి అది గ్రామటికల్గా కరెక్ట్ అయి ఉండాలి, కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి. నేను హ్యాపీ. దేనికి హ్యాపీ? కంప్లీట్ సెంటెన్స్ కావాలి కంపల్సరీ. నేను కొట్టాను ఎవరిని? సో మీరు ఏదైతే చెప్తున్నారో అది కంప్లీట్ సెన్స్ ఇవ్వాలి, గ్రామటికల్గా కరెక్ట్ అయి ఉండాలి. అప్పుడే అది సెంటెన్స్ అవుతుంది. ఏ సెంటెన్స్ హ్యాస్ 2 parts. సెంటెన్స్కి 2 parts ఉంటుంది. ఒకటి సబ్జెక్ట్, రెండోది ప్రెడికేట్. చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి సబ్జెక్ట్ అండ్ రెండోది ప్రెడికేట్. A sentence is a group of words arranged grammatically and has a complete meaning or complete sense. కంప్లీట్ సెన్స్ కానీ కంప్లీట్ మీనింగ్ ఉండాలి, అప్పుడే అది సెంటెన్స్ అవుతుంది. A sentence has 2 parts. One is subject and another one is predicate. సో ఇంకా క్లీన్గా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. వాట్ ఈస్ ఎ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే ఏంటి? ప్రతి సెంటెన్స్కి కూడా సబ్జెక్ట్ కంపల్సరీ, ప్రెడికేట్ కంపల్సరీ. ఈ రెండు ఉంటేనే అది సెంటెన్స్ అవుతుంది. సో సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? అబౌట్ హూమ్ ఆర్ వాట్ ద సెంటెన్స్ స్పీక్స్. ఎవరి గురించి మాట్లాడుతుంది? మీరు ఒక్కటే సెంటెన్స్ చూసిన వెంటనే అబౌట్ హూమ్, ఎవరి గురించి. ఈ సెంటెన్స్ ఎవరి గురించి మాట్లాడుతోంది? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రమ్య ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఈ సెంటెన్స్ ఎవరి గురించి చెప్తుంది? అబౌట్ హూమ్? రమ్య. యా, రమ్య. సో
వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? రమ్య ఈస్ ద సబ్జెక్ట్ హియర్. ఎవరి గురించి అయితే మాట్లాడతామో అది సబ్జెక్ట్. నెక్స్ట్ ప్రెడికేట్. వాట్ ఈస్ సెడ్ అబౌట్ ద సబ్జెక్ట్? సబ్జెక్ట్ గురించి ఏం చెప్తున్నాము? సో వీ ఆల్రెడీ నో దట్ రమ్య ఈజ్ అ సబ్జెక్ట్. రమ్య గురించి ఏం చెప్తున్నాము? రమ్య సింగింగ్ ఏ సాంగ్. రమ్య ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. సో ఇదంతా ఏమవుతుంది? ప్రెడికేట్. సో రమ్య ఈజ్ అ సబ్జెక్ట్ and is singing a song, predicate. I'll explain you again. What is a sentence? Group of words, grammatical ga correct ayi undali, complete sense ivvali. These are two types. One is subject and another one is predicate. Subject ante enti? Evari gurinchi maatladutunnamu. Next, predicate ante enti? What is said? ఏం చెప్పారు సబ్జెక్ట్ గురించి? వాట్ ఈస్ సెడ్ అబౌట్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ గురించి ఏం చెప్పారు? తన గురించి ఏదో చెప్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ రాజు ఈస్ అ టీచర్. రాజు ఈస్ అ టీచర్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్? అబౌట్ హూమ్? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రాజు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సబ్జెక్ట్. తన గురించి ఏం చెప్తున్నాము? వాట్ ఈస్ సెడ్ అబౌట్ ద సబ్జెక్ట్? ఆయన ఒక టీచర్ అని చెప్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ప్రెడికేట్. అబౌట్ హూమ్ వీఆర్ స్పీకింగ్, దాట్ ఈస్ సబ్జెక్ట్. వాట్ ఈస్ సెడ్ అబౌట్ ద సబ్జెక్ట్? ఏం చెప్తున్నాం సబ్జెక్ట్ గురించి? దాట్ ఈస్ ప్రెడికేట్. లెట్ us see some examples. The baby is sleeping. So the first thing is, who is sleeping? Who? About whom we are speaking? ఎవరి గురించి మాట్లాడుతున్నాము? About whom? ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ? Baby. The baby. So this is the subject. What is said about the subject? Subject గురించి ఏం చెప్తున్నాం మనం? Baby is sleeping. So this is predicate. About whom? ఎవరి గురించి చెప్తున్నాం? బేబీ. ఏం చేస్తోంది? పడుకుంటోంది. ఈజ్ స్లీపింగ్. సో దాట్ ఈస్ ప్రెడికేట్. నెక్స్ట్ వన్. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. అబౌట్ హూమ్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ద బర్డ్స్. సో దిస్ ఈస్ సబ్జెక్ట్. ఏం చేస్తున్నాయి బర్డ్స్? ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. దిస్ ఈస్ ప్రెడికేట్. ఓకే, నెక్స్ట్ సి. కేవలం బర్డ్స్ కాదు, ఒకటే సబ్జెక్ట్ రావాలని రూల్ ఏం లేదండి. ఒక సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ కూడా రావచ్చు, మనం అవి గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఆఫ్ us went to మూవీ yesterday. అబౌట్ హూమ్? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు? ఆల్ ఆఫ్ us, మేమందరం. అస్ కాదు, మేమందరం వెళ్ళాం మూవీకి. ఒక మనిషి కాదు, మేమందరం వెళ్ళాం. అందరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్ ఆఫ్ us ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. వాళ్ళు ఏం చేశారు? వాట్ ఈస్ సెడ్ అబౌట్ ద సబ్జెక్ట్? సబ్జెక్ట్ గురించి ఏం చెప్తున్నాం? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వెంట్ టు మూవీ yesterday. నిన్న మూవీకి వెళ్ళారు. సో దిస్ ఈస్ ప్రెడికేట్. John looked out of a window. About whom? ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఫోర్త్ సెంటెన్స్లో ఎవరి గురించి? జాన్. సో జాన్ ఇస్ ద సబ్జెక్ట్. ఏం చేస్తున్నాడు జాన్? లుక్డ్ అవుట్ ఆఫ్ ఎ విండో. విండో అవతల నుంచి చూస్తున్నాడు, విండో నుంచి చూస్తున్నాడు బయటకి. సో దాట్ ఈస్ ప్రెడికేట్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్? జాన్ ఇస్ ద సబ్జెక్ట్. ఏం చేస్తున్నాడు? లుక్డ్ అవుట్ ఆఫ్ ఎ విండో. విండోలోంచి బయటికి చూస్తున్నాడు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇవి రెండు కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపిస్తాయి, బట్ ఇఫ్ యూ గెట్ క్లారిటీ టు ద కాన్సెప్ట్, ఎప్పుడు ఒకటే బట్టి పట్టకండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే యూ హ్యావ్ టు గో బ్యాక్, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరు గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. అది ఒక మనిషే కావాలని రూల్ ఏమీ లేదు.
చూడండి ఇక్కడ రోహిణి అండ్ మోహిని ఆర్ డాన్సర్స్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఓన్లీ రోహిణి డాన్సర్ అని చెప్తున్నామా? నో. ఎవరు? రోహిణి మోహిని ఇద్దరు డాన్సర్సే. సో ఇద్దరు గురించి చెప్తున్నప్పుడు దీస్ టూ ఆర్ సబ్జెక్ట్స్ హియర్. ఏదో ఒక్కటే సబ్జెక్ట్ అవ్వదు, రెండు సబ్జెక్ట్సే. వాళ్ళు ఏంటి, వాళ్ళ గురించి ఏం చెప్తున్నాము? వాళ్ళు డాన్సర్స్, దే ఆర్ డాన్సర్స్. సో దిస్ ఈస్ ప్రెడికేట్. Rohini and Mohini are subjects because we are speaking about Rohini and Mohini, not about only one person. We are denoting two persons here, that is Rohini and Mohini. Next, the company pays for its workers. So ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నామా? నో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్సే వస్తుంది. సబ్జెక్ట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ అ సెంటెన్స్. సో ఏంటిది? కంపెనీ. కంపెనీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్. కంపెనీ గురించి ఏం చెప్తున్నాం? కంపెనీ ఏం చేస్తుందంట? వాటి వర్కర్స్కి పే చేస్తుంది. పేస్ ఫర్ ఇట్స్ వర్కర్స్. సో దాట్ ఈస్ ప్రెడికేట్. So again I will say I am explaining that what is the subject, about whom, ఎవరి గురించి చెప్తున్నాము అనేది సబ్జెక్ట్. ప్రెడికేట్, ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తున్నాము అనేది ప్రెడికేట్. ఇంకొక విషయం, చిన్న నోట్ అండి, చాలా చిన్న నోట్ గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న నోట్ ఏంటంటే, సబ్జెక్ట్ అయితే నౌన్ అవుతుంది, లేకపోతే ప్రొనౌన్ అవుతుంది. సో నేను ఎందుకు ముందే నేను ఇది మీకు చెప్పలేదు అంటే, నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు కాస్త, ఎందుకంటే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందని చెప్పాను తప్ప, ఇది మళ్ళీ నేను తరువాత నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నౌన్ అవ్వాలి, లేకపోతే ప్రొనౌన్ అవ్వాలి. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే నేమ్స్. ప్రొనౌన్ అంటే నేమ్కి బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్ అనమాట. సో మళ్ళీ నేను ఇది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నౌన్ అవ్వాలి, లేకపోతే ప్రొనౌన్ అవ్వాలి. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరి గురించి చెప్తే అది సబ్జెక్ట్, ఏం చెప్తే అది ప్రెడికేట్. ఆ సబ్జెక్ట్ గురించి ఏదో ఒకటి చెప్తాం కదా, అది ప్రెడికేట్. సో that's it for today. Hope everyone understood me. If you have any doubts, you can comment in the comment section below. Thank you for your support. Thank you very much.